చేసిన తప్పులు వారినే నీడలా వెంటాడతాయి. వైసీపీ పాలనలో ఇష్టమొచ్చినట్లు పేట్రేగిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యేకి పవర్ పోయిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం తన సొంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. ఆ మాజీ శాసనసభ్యుడిని రానిచ్చేది లేదంటూ టీడీపీ నేతలు పంతం పట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుంటామంటూ తెగేసి చెబుతున్నారు. ఆ నేత ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో టీడీపీ లీడర్ కూడా అప్పుడు అక్కడే ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటు పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ అంటూ వైసీపీ మాజీ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు. ఈ వ్యవహారం ఆ ఇద్దరు నేతల మధ్య టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉన్నా బయట మాత్రం ప్రతిసారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, వారి మధ్య ఉన్న గొడవలేంటి? ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో రాజకీయాలు ఒక ఎత్తైతే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం ఇంకో విధంగా ఉంటాయి. ఇక్కడ పార్టీల మధ్య గొడవల కంటే వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరే ఎక్కువగా ఉంటుంది. ఏ నేతకు ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరితో గొడవలు పడతారో తెలీదు. దీంతో తాడిపత్రిలో నిత్యం ఉద్రిక్త వాతావరణం ఉంటోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి ప్రధాన కారణం. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరు రాజకీయం వైరంగా మారి నిత్యం రావణ కాష్టం అవుతోంది. 2019 పెద్దారెడ్డి తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉందని నేతలు ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కుమారుడు అశ్మిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరిని కనీసం తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వలేదంటే ఎంత పెత్తనం చెలాయించారో అర్థం చేసుకోవచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అశ్మిత్ రెడ్డి తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి పెద్దారెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటూ తాడిపత్రిలో అడుగు పెట్టకుండా పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత ఎన్నికలప్పుడు వైసీపీ టీడీపీ క్యాడర్ మధ్య ఘర్షణపై కేసులు నమోదు చేసిన పోలీసులు రెండు పార్టీల ముఖ్య నాయకులను 3 నెలల పాటు తాడిపత్రి నుంచి బహిష్కరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 3 నెలల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ పెద్దారెడ్డికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి వైపు వచ్చిన ప్రతిసారి పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని తిప్పి పంపారు. దీంతో అనంతపురం లేదా తిమ్మంపల్లికి పరిమితమయ్యారు. కోర్టుల అనుమతి తెచ్చుకున్నా తాడిపత్రిలో అడుగు పెట్టడం సాధ్యం కాలేదు. ఇన్నాళ్లు రానిచ్చేది లేదని చెబుతూ వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. తాను కాదు, తాడిపత్రి ప్రజలు అడ్డుకుంటున్నారన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కోర్టు ఆదేశాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టే ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం పేరిట తన అనుచర గణాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి రప్పించడం వివాదాస్పదమవుతోంది. ఈ ఇద్దరు నేతల వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. పలుమార్లు కోర్టు అనుమతితో తాడిపత్రిలో ఎంటర్ అయ్యేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినా శాంతి భద్రతల సమస్య పేరిట పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వెంట ఉండి తాడిపత్రికి పంపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే రోజు అనంతపురం రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర శివుడి విగ్రహావిష్కరణ పేరిట జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరగణాన్ని మోహరించారు. 18 నెలలుగా టామ్ అండ్ జెర్రీ గేమ్ ను తలపించేలా ఇదే తంతు కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉన్నందున ఇక తనకు అడ్డు చెప్పవద్దని పోలీసుల దృష్టికి తెచ్చారని సమాచారం. ఈ విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పట్లాగే తన ఏర్పాట్లు ప్రారంభించారు. మార్కెట్ యార్డ్లో గొడౌన్ను ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటీవల ఘర్షణ జరిగింది. టీడీపీలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకోవడంతో రచ్చయింది. ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చేందుకు సిద్ధం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే ఎంటర్ అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఇరు వర్గాలను కట్టడి చేయటం పోలీసులకు సవాలుగా మారింది.
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పెద్దారెడ్డి రాసిన లేఖకు ఎస్పీ జగదీష్ రిప్లై ఇచ్చారు. గణేష నిమజ్జనం, మిల్ ఉన్నవి ఇలా వరుస బందోబస్తులు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నెల 5 తర్వాత తాడిపత్రి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. మరోవైపు సెప్టెంబర్ 10న సీఎం చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశం సాధ్యమవుతుందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.